పరిశుద్ధ గ్రంథంలో నుండి సేవకుడు, గాడ్ సర్వెంట్ అని అర్థము వచ్చే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన సీరియల్ ప్రసంగంలో మనం నేర్చుకున్నటువంటి మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న వ్యక్తి. 5వ వచనం 6వ వచనం చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. నయస్సోను, దయచేసి చదివేవారు కూడా మైకు పెట్టుకోండి. నయస్సోను షల్మానును కనెను. షల్మానును కనెను. షల్మాన్ రాహాబునందు బోయాజును కనెను. రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఓబేదును కనెను. రూతునందు ఓబేదును కనెను. లాస్ట్ ఆదివారం ధ్యానం చేసుకున్నాం. ఓబేదు కనెను. ఓబేదు యెషయిని కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి రాజైన దావీదును కనెను. యెషయి రాజైన దావీదుని కనెను. ఓకే, చాలా ఇప్పుడు రాజు దగ్గరకు వచ్చేసాం. అయితే ఈరోజు ఏంటి మనం ధ్యానం చేసుకోబోయే విషయం అంటే, సల్మాన్ ఎవరిని కన్నాడు చెప్పండి? సల్మాన్ బోయాజును కనేను. దేవుని స్తోత్ర, గట్టిగా క్లాప్స్ కొడదాం. బోయాజు ఎవరిని కన్నాడంటే ఇప్పుడు ఓబేదును కను. ఓబేదు అంతే. ఓబేదు వేరుగా ఉన్నాడు, ఈయన ఓబేదు. ఓబేదు అనే మాటకు అర్థము సర్వెంట్, సేవకుడు అని అర్థం వస్తుంది. ఇది చాలా విలువైనది. మరి ఈయన ఓబేదు వంశస్థులను కూడా మనం చూస్తుంటే సేమ్ ఇదే పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ద్వారపాలకులుగా, మరి దేవుని మందిరం దగ్గర వారు ద్వారపాలకులుగా ఉండేవారు. తగ్గింపు సేవ మనం చూస్తున్నాం కదా. 3 ఆరాధనల్లో మన అమ్మాయిలందరూ కలిసి ద్వారం దగ్గర ఉండి శానిటైజర్ చేయడం, థర్మల్తో టెస్ట్ చేయడం, ఫస్ట్ సర్వీస్ అయిపోగానే చైర్స్ అన్నీ కూడా శానిటైజర్తో చక్కగా క్లీన్ చేయడం, ఇలాంటి పనులన్నీ అక్కడ ఉండి వాళ్ళు చేస్తూ ఉన్నారు, బయట కూర్చొని. ఎక్కడ? ద్వారం దగ్గర. మరి ఆనాడు సర్వెంట్స్గా ఉండేవాళ్ళు కూడా తగ్గింపు కలిగి ఆ ద్వారముల దగ్గర ఉండి సేవ చేసేవారు. బైబిల్లో చెప్తుంది, తను తాను తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గట్టి క్లాప్స్ కొడదాం. తగ్గింపు. యేసు ప్రభు వారి జీవితంలో ఆయన ఒక రియల్ గాడ్ సర్వెంట్గా ఉన్నాడు. ఎంతో తగ్గింపు ఆయన జీవితంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను భక్తుడు ఆయనతో అంటాడు, అయ్యా, నేను మీ ద్వారా బాప్తిజం పొందాలి, మిమ్మల్ని గణపరచాలి, మీ చెప్పుల వారు ఆ సాక్షి ఇప్పడానికి కానీ తాళ్ళు ఇప్పడానికి కానీ నేను యోగ్యుని కాదంటాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, నీతి నిమిత్తము అలాగున జరగని అని తగ్గించుకుంటాడు. దేవుని స్తోత్ర. అప్పుడే అక్కడ ఒక చక్కటి వాయిస్ మనకు వినిపిస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు అని ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని చూసి ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభునందు తండ్రి ఆనందిస్తూ సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకని? నా చిత్తాన్ని నెరవేర్చేవాడు ఈయన, నా కొరకు తగ్గించుకొని సేవ చేయవాడు. దేవునికి స్తోత్ర. ఒక సండే అనౌన్స్మెంట్ జరిగిందంటే ఇంత ముందులా. వచ్చే ఆదివారం ఒక కలెక్టర్ గారు మన మధ్య, క్రిస్టియన్ కలెక్టర్ గారు మన మధ్య ఎలా ఆయన బ్లెస్సెడ్గా మారారో, ఎలా దీవించబడ్డారో, ఎలా ఆశీర్వదించబడ్డారో
ఆ సాక్ష్యము విందురు రండి అని చెప్పడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ టైం 10:30కి రమ్మని చెప్పారు సాక్ష్యం చెప్పడానికి. 10:30 అయిపోయింది. అయిపోయిన తర్వాత అది సాక్ష్యం అయిపోతుంది, మళ్ళీ మెసేజ్లోకి వెళ్ళాలి కదా, ఏంటి ఇంకా రాలేదు కలెక్టర్ గారు అని చెప్పి ఈ పాస్టర్ గారు ఒకసారి ఆ డోర్ వరకు వెళ్ళారట. వెళ్ళేసరికి ఈ కలెక్టర్ గారు అక్కడ ఉన్నారు. గట్టి చప్పట్లు కొడదాం. ఎక్కడున్నారు? డోర్ దగ్గర ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ పక్కన చెప్పులు పెడితే ఆ చెప్పుల్ని స్టాండ్లో పెడుతున్నారట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు చూసారా? అంటే ఆ తగ్గింపు మీరు అర్థం చేసుకోండి. ఒక పెద్ద కలెక్టర్ హోదాలో ఉన్న ఆ వ్యక్తి చెప్పులు స్టాండ్ దగ్గరికి వెళ్ళి వస్తున్న వారి యొక్క ఆ చెప్పులు తీసుకొని అవన్నీ చక్కగా వాటిలో పెడుతూ ఉన్నారు. అప్పుడు వద్దొద్దు అంటే చేయబట్టడం తీసుకొచ్చారు. అయితే ఈ కలెక్టర్ కాకముందు ఈయన మందిరంలో యవనస్తుడుగా ఉన్నప్పుడు ఆయన చేసే పని ఏంటి చెప్పండి? 10th క్లాస్ అప్పటి నుంచి కూడా ఇదే తగ్గింపు అంట. ఏది తగ్గింపు అని ఉందా అని చెప్పి బైబిల్ వాక్య ప్రకారం లాస్ట్కి ఆ చెప్పుల దగ్గర నిలబడి సేవ చేస్తూ ఈ రోజున ఏమయ్యాడు చెప్పండి? కలెక్టర్గా అయిపోయారు. దేవునికి స్తోత్రం. బైబిల్ వాక్యం ఉంది కదా, తన్ను తాను తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చించును. ప్రతి ఒక్కరు దైవ సేవకులు కావచ్చు, ఎవరైనా సరే ఈ తగ్గింపు కలిగిన జీవితం మంచిది. ఒక నూతనంగా ఒక కుటుంబంలో ఒక కోడలుగా వచ్చినప్పటికీ ఆ కోడలు ఎలా ఉండాలి? తగ్గింపు. మొన్ననే చెప్పుకున్నాం. రూతు తన అత్తమ్మతో ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నీవు ఎక్కడైతే ఉంటావో అక్కడే నేను ఉంటాను, నువ్వు ఎక్కడ మరణిస్తావు అక్కడే మరణిస్తాను, నిన్ను కానీ నీ దేవుణ్ణి కానీ నీ జనాన్ని కానీ నేను వదిలిపెట్టను అని తగ్గింపు కలిగి ఆ ముందు కనుక ఒక ధనవంతుడితో వివాహం జరిగింది. అతనికి కుమారుడు జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది మరి జాబ్స్ పోగొట్టుకుంటారు. కారణం ఏంటంటే గర్విష్ఠ ఆత్మ ఉంటుంది, గర్వపు ఆత్మ. గర్వపు ఆత్మ. కొన్ని కుటుంబాలు నాశనం అవడానికి కూడా ఈ గర్వపు ఆత్మయే కారణం. మాటల్లో గర్వం, చూపుల్లో గర్వం, చేసే పనులలో గర్వం, ఎక్కడా తగ్గింపు ఉండదు. వాళ్ళు చూస్తేనే మంటలేస్తుంది. చెయ్యి ఇలాంటి తగ్గింపు లేని వారు ఏంటని. కనుక తగ్గింపు చాలా దేవునికి ఇష్టం. కనుక ఇప్పుడు ఈయన పేరు ఏం పేరు చెప్పండి ఈరోజు? ఓబేదు. ఓబేదు అనగా సర్వెంట్, సేవకుడు. కనుక యేసయ్య జీవితంలో ఈ సేవకుని యొక్క గుణలక్షణాలు సమృద్ధిగా మనకు కనిపిస్తూ ఉన్నవి. ఆయన ఎవరిని కూడా కాదనలేదు. కుష్ఠరోగులను కూడా ప్రేమించాడు. కొంతమంది ఎందుకు కుష్ఠరోగిని మరి నువ్వు బ్లెస్ చేస్తున్నావు, ఎందుకు ముట్టుకున్నావు అని అన్నా కూడా ఆయన పట్టించుకోలేదు. ఒక 5 మంది పురుషులతో తిరిగినటువంటి ఒక స్త్రీ ఆమెను అమ్మ అని పిలిచి మర్యాదగా పిలిచి ఆమెను కూడా దేవుల్లో నడిపించారు. గట్టిగా చెప్పట్లకూడదా? ఆమె జీవితం మారిపోయింది. అప్పటికే 6వ వాడు ఎంటర్ అయ్యాడట. అంటే 5 మందితో తిరిగింది, లాస్ట్కి 6వ వాడు ఎంటర్ అయ్యాడు. అలాంటి ఆమెను కూడా అమ్మా అని పిలిచి ప్రభు గురించి చెప్పి ఆ తల్లిని రక్షణలో నడిపించడం జరిగింది. దేవునికి స్తోత్రం. కనుక యేసు ప్రభు వారి యొక్క సేవలో మనం చూస్తే ఎక్కువగా మనకు కనిపించేది తగ్గింపే కనిపిస్తుంది, కానీ హెచ్చింపు అనేది కనపడదు. అలా అనేక మార్లు మనం చూస్తాం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాను నేను. తండ్రి చిత్తం అంటే ఎప్పటికీ. అందుకే తండ్రి ఎంతగానో ఆనందించాడు, ఎంతగానో సంతోషించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇలాంటి తగ్గింపు మనసు కలిగి మరి జీవించాలి, దేవుని పని కూడా చేయాలి. నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, నా ప్రారంభ సేవలో ఇక్కడ ఒక సింగిల్ రూమ్ రెంటే తీసుకొని జరిపించేవాడిని ఆరాధన. అప్పుడు ఒక పేషెంట్ వచ్చాడు. ఆయన అటు ఇటు కదలలేడు, లేవలేడు. ఆయన ఇంటికి వెళ్ళి ప్రభు గురించి చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని అటు ఇటు కదలని వ్యక్తిని దేవుడు లేవనెత్తాడు. గట్టిగా చెప్పట్లకూడదా? ఇక్కడే అంబేద్కర్ నగర్. ఆయన పేరు రామస్వామి దేవదానం. రెండు పేర్లు ఉంటాయి. రామస్వామి దేవదానం 2 పేర్లు ఉండేవి ఆయనకి.
తదుపరి ఆయన మెల్లమెల్లగా నడుచుకుంటూ అడుగులో అడుగేసుకుంటూ వచ్చేవాడు. అప్పుడు నా దగ్గర ఒకటే ఐరన్ చైర్ ఉండేది, ఐరన్ చైర్. ఆ ఐరన్ చైర్ ఆయనకిచ్చి కింద కూర్చోలేకపోతున్నాడు, అప్పటికే ఒట్టి ఎముకలు కూడా అయిపోయాడు. దాంట్లో కూర్చోబెట్టి నేనేమో కింద కూర్చునేవాడు, నేను కింద కూర్చొని ఆయన చైర్లో కూర్చుండేవాడు. అలా ఆయన కోసం ప్రార్థనలు చేసి కొంతకాలానికి ఆయన సైకిల్ తొక్కడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడో పోయినటువంటి రైల్వే జాబ్ ఆయనకు వచ్చేసింది. అంటే గమనించండి, ఒక వ్యక్తిని నడిపించడానికి మనం కూడా త్యాగం చేయాలి, మనల్ని మనం సమర్పించుకోవాలి ఒక మంచి కోసం. మరొక వ్యక్తి ఉండేవారు, ఆయనకి పాపం చాలా గడ్డలు, కడుపులో టీబీ అన్నీ ఉండేవి. ఆయన నా బండి మీద తీసుకొని మా వదినమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరీక్ష వెళ్తే మా వదినమ్మ అనేది, ఇలాంటి వారితో నీవు కనుక తిరిగితే నీకు కూడా వస్తుంది జాన్ అని చెప్పి మా వదినమ్మ అనేది. నాకు వచ్చిన పోనీ, కానీ ముందు మాత్రం ఒక వ్యక్తి బాగుపడాలి, ఒక వ్యక్తి కోసం మనము ఏమైనా త్యాగం చేయాలి. నిజంగా ఆయన కూడా బాగా అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనం ఏదో నేను ఒక ప్రసంగికుడిని, లేక ఒక ఫాదర్ని, ఒక బిషప్ని, ఒక రెవరెండ్ని, 22, 32, 42 అని అనుకోవద్దు. ఆ ఫీలింగ్స్ అని పక్కన పెట్టి దేవుని పరిచర్యను మనం చెయ్యాలి. హల్లెలూయా. అది దేవుని దృష్టిలో చాలా విలువైంది. అందుకనే యేసు ప్రభువు వారి గురించి మనం బైబిల్లో చూస్తాం. లూకా సువార్త 19:10 చూస్తే, నశించిన వారిని వెదకి రక్షించడానికి యేసు క్రీస్తు వారు మనుష్య కుమారుగా వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. మరి మనకి అలాంటి మనసు కలిగి ఉండాలి. మార్కు సువార్త 1:38 కూడా చక్కటి మాట ప్రభు అంటాడు, ఇదిగో సమీప గ్రామాలకి వెళదాం పదండి, సమీప గ్రామాలకు వెళ్ళి తండ్రి రాజ్యమును గురించి ప్రకటిద్దాం, సువార్తను ప్రకటిద్దాం, పదండి వెళ్దాం పదండి అని శిష్యులను వెంట పెట్టుకొని గ్రామాలు తిరిగారు. దొరికిందా? ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినని వారితో చెప్పాను. వారంతా అంటున్నారు, అక్కడ సన్మానాలు చేస్తారట, గొప్ప వాళ్ళు వస్తున్నారట, ఆ గొప్ప వాళ్ళు మీతో మాట్లాడతారట. ఈ గొప్ప వాళ్ళకి ఎప్పుడు ఏంటి చెప్పండి, గొప్పలే కావాలి. ఈ గొప్ప వాళ్ళకి హెల్ప్ చేస్తారు, కానీ ఆ గ్రామాలలో అక్కడ ఇక్కడ తిరిగే వాళ్ళ కోసం పట్టించుకోరు. అదే పెద్ద పెద్ద లక్షల రూపాయల పెద్ద మీటింగ్లు పెడితే అక్కడికి వచ్చిన స్పీకర్తో ఫోటోలు దిగడానికో లేక వాళ్ళకి స్పాన్సర్ చేయడానికి వెళ్తారు. కానీ ముందుకి ఒక గరీబ్ బీదవాడు, ఒక పూర్ గాడ్ సర్వెంట్ని చూసి వాళ్ళు పట్టించుకోరు. కొంతమందిని గమనించాను, ఆ లోపల నుండి వాళ్ళని బయటికి పంపించేస్తారు, పంపిస్తారు. అయితే ధనవంతులు గొప్ప వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళంట పడతారు వీళ్ళు వెళ్ళి. నిజముగా దేవుని దృష్టిలో తగ్గింపు కలిగిన వారే విలువైన వారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. కనుక యేసు ప్రభు వారి జీవితంలో అన్ని చూస్తుంటాము. తగ్గింపు మానవుల పక్కన పెట్టండి, దేవుని దృష్టికి ఎలా ఉన్నాం మనం? నువ్వు దేవుని దృష్టికి ఎలా ఉన్నావు? తగ్గింపు కలిగి ఉన్నావా, లేక ప్రౌడిష్గా గర్విష్ఠగా ఉంటున్నావా అనేది మనల్ని మనం విమర్శ చేసుకొని మన జీవితాలను మార్చుకొని తగ్గింపుతో ముందడుగు వేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మరి మూడవదిగా చూస్తూ ఉంటే చూడండి, 1 తిమోతిలో చక్కటి మాటలు మనం చూస్తున్నాం. 1 తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. ఎవరైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు పెద్ద పనిని అపేక్షిస్తున్నాడు. చదవండి. నమ్మదగినది. చూడండి, సంఘంలో ఒక సంఘ పెద్దగా ఉన్న వాళ్ళు కానీ, సంఘంలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఒక ఇవాంజలిస్ట్ కానీ, లేక ఒక బ్రాంచ్ పాస్టర్ కానీ, ఎవరైతే
ఈ పోస్టుల్లో ఉంటారో, అధ్యక్షుడు అంటేనే బిషప్. బిషప్ అంటే అర్థం అధ్యక్షుడు అని అర్థం వస్తుంది, అంతే, అంతకుమించి ఏమీ పెద్దగా ఏమీ లేవు. ఇలా సంఘంలో కొన్ని ఉంటాయి కేటగిరీస్, సంఘ పెద్దలు, పెద్దమ్మలు, లేక ఇవాంజలిస్టులు, వీళ్ళు అందరూ ఉంటారు. ఇలాంటి యొక్క పనిలో ఉన్నవారు ఎలా ఉండాలి చదవండి. నిందారహితులు, నిందారహితులు, నిందారహితులు. మన చూడండి, మందిర ప్రతిష్ఠ పండుగ జడ్సన్ అపురం గారు వచ్చారు మన 20వ తారీఖున. ఆయన ఏమన్నాడు, ఇప్పుడు కానీ మా సతీమణి ప్రీత గారు వచ్చి ఈ జడ్సన్ మంచోడు కాదు అంటే అయిపోయింది నా పని. ఏమన్నాడు, నేను మంచోడు కాదని నా పని అయిపోయింది. అందరూ ఏమంటారు చెప్పండి, సొంత భార్యనే చెప్పింది కదా మంచోడు కాదని, నిజంగా నేను మంచోడు కాదు అని ఆ సాక్ష్యము అయిపోతుంది. అంటే ఇక మనిషి జీవితంలో సాక్ష్యం పోగొట్టుకున్నట్టే. కనుక సాక్ష్యం మనిషి యొక్క టెస్టిమనీ, ఆ జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని కష్టమైన, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా తగ్గించుకొని మన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అటు పైన దేవుడు చూస్తున్నాడు, ప్రజలు చూస్తున్నారు అనే మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలి. ఇంతకీ ఎన్నో గ్రామాలు తిరిగాను, నేషనల్గా తిరిగాను, ఇంటర్నేషనల్గా తిరిగాను. తిరిగినప్పుడు అంతటా కూడా ఒక మంచి పేరే సంపాదించడం జరిగింది. మరొకసారి రండి అనే మాటనే మనం తీసుకొని రావడం జరిగింది. లండన్లో వెళ్ళినప్పుడు, ఇంత తొందరగా వెళ్ళిపోతున్నారా, లండన్కి వెళ్ళిన వాళ్ళు వచ్చే చాలా నెల రోజులు ఉంటారు, మీరేంటి 2 వీక్స్ కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారు, ఇంకా వేరే బ్రాంచ్లకు పంపిద్దాం అని అనుకున్నాం పాస్టర్ గారు అని చెప్పడం జరిగింది. నేను నవ్వాను. మా ఆత్మీయ పిల్లలు ఉంటారు కదా, నాకు కూడా సంఘం ఉంది కదా, వాళ్ళందరూ కూడా అన్ని జనాంగం నుండి వచ్చిన వాళ్ళు, వాళ్ళని ఎప్పుడు బలపరుస్తూ ఉండాలి. సేమ్ అమెరికాలో కూడా చాలా ప్రాంతాలు, మనం దుబాయ్ వెళ్ళినప్పుడు, కువైట్ వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ఎంత తొందరగా వెళ్ళిపోతున్నారు ఏంటి అని. అంటే నాకు దేవుడు ఇచ్చిన పని ఉన్నది, దేవుని పని ఉంది కనుక పని గురించి నేను కొన్ని ఇలాంటివి వదులుకోవాల్సి వస్తుంది. దేవుని చిత్తం అయితే మరొకసారి మీ మధ్యకు రావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంటుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక మరి మనం కూడా ఈ విషయాల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం. చదవండి. ఏకపత్ని అంటే ఒకే భార్య కలిగి ఉండాలి, ఒకే భర్త కలిగి ఉండాలి. లేక ఒక భర్తకి 2 భార్యలు ఉండకూడదు. అలాంటి వాళ్ళు కూడా ఈ రోజుల్లో మేము వచ్చి దేవుని పని చేస్తామంటారు. ఆ తప్పు అది. ముందు నీ రక్షణను కాపాడుకొని ఏకపత్ని పురుషునిగా ఉండడం నేర్చుకో. ఇష్టానుసారంగా తిరుగుబోతులు, త్రాగుబోతులు, 2-3 పెళ్లి చేసుకున్న వాళ్ళు, నేను ఒక సంఘ పెద్దగా ఉంటాను, ఒక ఇవాంజలిస్ట్గా ఉంటాను అంటే అది కుదరదు. అది బ్యాడ్, సంఘానికి అవమానం. కనుక దేవునికి, సంఘానికి అవమానం తెచ్చేవారికి అసలు ఉండదు. దేవునికి స్తోత్రం. చదవండి. మితానుభవం అంటే చాలా పర్ఫెక్ట్ అయినటువంటి మంచి జ్ఞానాత్మ కలిగి ఉండాలి. మంచి జ్ఞానం కలిగి మాటలో, చూపులో, ప్రవర్తనలో తగ్గింపు అనబడే ఆత్మ కలిగి మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. చదవండి. స్వస్థ బుద్ధి అంటే స్వస్థత అనేది ఏ వ్యాధికోనే కాదు, వ్యాధి బాధకే కాదు, కానీ నీ మనస్సుకు కూడా ఏముండాలి? స్వస్థత. నీ నోటికి స్వస్థత. నోటికి స్వస్థత ఎప్పుడు వస్తుంది చెప్పండి? చిన్న జోక్. ఎప్పుడు వస్తుంది? మందిరంలో ఉన్నప్పుడు అంతా బాగుంటారు. మందిరంలో ఉన్నప్పుడు ఏమొచ్చింది? నోటికి స్వస్థత. బయటికి పోయిన తర్వాత ఏమైంది చెప్పండి? మళ్ళీ బూతులు వస్తాయి లోపల నుంచి, చెడు వస్తుంది, చెడు వచ్చేస్తుంది బయటికి. ఒక బయట ఇదివరకు రోడ్ల పైన నా ట్యాప్స్ ఉండేవి, నల్లాలు ఉండేవి, బోర్వెల్స్ లాంటివి. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ గయ్యాలేట, ఆమె వస్తుందంటేనే అందరూ దూరంగా జరిగిపోతారు. లేకుంటే అక్కడ లైన్లో పెట్టిన బిందెలు కూడా కాలుతో తొందరటి వచ్చి, కాలుతో బిందెలని తన్ని ఈమె బిందె ముందు పెడతాడట. ఇక పచ్చి బూతులు మాట్లాడుతాడట. ఒకసారి ఆమె అక్కడ పచ్చి బూతులు మాట్లాడుతుండగానే అదే లైన్లో గృహాలు దర్శిద్దామని పాస్టర్ గారు అటు వచ్చేసరికి వెంటనే స్తోత్రం చెల్లింతుము, స్తుతి
ఏమైపోయింది చెప్పండి? వచ్చే బూతులన్నీ ఏమైపోయినాయి? చేంజ్ అయిపోయినాయి, బూతులు మారిపోయినాయి. కొంతమంది ఇంట్లో ఏమో అన్ని బూతులే, భర్తలు కొందరు, భార్యలు కొందరు అలా ఉంటారు. మందిరానికి వచ్చేసరికి సైలెంట్. అంటే ఈ బూతులు అనే దానికి కూడా స్వస్థత రావాలి. నీ తలంపుల్లో కూడా స్వస్థత రావాలి. అన్ని చెడ్డ బ్యాడ్ తలంపులే, బ్యాడ్ థాట్స్, చెడ్డ తలంపులు వస్తూ ఉంటాయి. వాటికి కూడా స్వస్థత రావాలి. నువ్వు అనుకుంటున్నావు నా కాలు నొప్పో, చెయ్యి నొప్పో, కడుపు నొప్పో, వీటికి స్వస్థత. కానీ నీ నోటి మాటలకు స్వస్థత రావాలి. నీ లోపల ఉన్న చెడ్డ తలంపులు కూడా ఏమి రావాలి? స్వస్థతలు రావాలి. ఒకసారి ఒక పాస్టర్ వచ్చాడు. పాస్టర్ అయ్యా అన్నాడు. చెప్పయ్యా అన్నాను. ఆమె ఎప్పుడు నన్నే చూస్తుందయ్యా అంటాడు. ఎవరామె అన్నా? చర్చికి వస్తుందాక ఆమె ఎప్పుడు నన్నే చూస్తుంది. అలా చూసి నేను ఆమె చూస్తున్నా. ఇక రోజు రాత్రిపూట ఆమె వచ్చి నన్ను కలలో డిస్టర్బ్ చేస్తాట. ఏమంటే దీనికి ఇదొక మోహపు చూపులు. మోహపు చూపు కూడా పాపం. అప్పుడే నువ్వు ఆమెతో పాపం చేసినట్లు అన్నాడు దేవుడు. ఇప్పుడు చూడండి, మీరు నా ముందు కూర్చున్నారు నా పిల్లలుగా. ఎవరిని చూస్తున్నారు చెప్పండి? నన్నే కదా. మరి వాడికి బుద్ధి లేదా? అదంతా నా పిల్లలు, నేను వాక్యం చెప్తున్నాడు నన్నే చూస్తున్నట్టు ఉంటుంది అని అనుకోవాలి కదా. వాడు అనుకోలే. మా దగ్గరికి రండి అయ్యా ప్రార్థనకి అని చెప్పాడు. వెళ్ళేసరికి రెడీగా ఉన్నారు కట్టెలు పట్టుకొని ఈయన కొడదామని. నిజంగా రియల్గా ఎందుకు మీరందరూ ఇలా వచ్చారు కట్టెలు పట్టుకుని అంటే, వీడు నా భార్యని అడుగుతున్నాడట, నువ్వు నేనంటే నీకు ఇష్టమా, ఎందుకు నన్నే నువ్వు చూస్తున్నావు అని. ఇప్పుడు ఏమైందంటే అక్కడ అందరూ అవమానం అయిపోయాడు ఆ సేవకుడు. అంతేకాదు ఇప్పుడు లాస్ట్గా ఊరే వదిలిపెట్టేశాడు. మా మనసు చెడిపోయి వెళ్ళిపోయాడు. అంటే కొన్నిసార్లు ఇలాంటిది చాలా చెడ్డ మనసు కలిగి ఉంటారు కొంతమంది. దేవుని మందిరానికి వచ్చినటువంటి వారిని సొంత పిల్లల వలె చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ వయసు వారైనా కూడా కాపరికి అందరూ కుమారులు కుమార్తెలు, ఆత్మీయ కుమారులు స్పిరిచువల్ సన్స్ డాటర్స్. అలాంటి ఒక మంచి మనసు ఉంటారు. అందుకే ఇక్కడ ఎంత మంచి మాట చూడండి. ఒక సేవకుడుగా నేను ఈరోజు వాక్యం చెప్తున్నాను, సేవకుని గురించి చెప్తున్నాను. ఇలాంటి మంచి గుణ లక్షణాలు ఉండాలి సేవకులకి. లేక సంఘములో సంఘ పెద్ద అంటే కూడా అలాంటి మంచి మనసు కలిగి ఉండాలి. అది అర్థమే కాదు కొంతమందికి. అందులో ఈ రోజుల్లో కొంతమంది సంఘ పెద్దారు అర్థం కావట్లే, ఇవాంజలిస్ట్ అర్థం కావట్లే, కాపర అర్థం కావట్లే. ఎవరి స్థానాలు వాళ్ళకున్నవి. ఒక డిపార్ట్మెంట్ ఉంది, రైల్వే డిపార్ట్మెంట్ ఉంది, మేనేజర్ ఉంటాడు, డిప్యూటీ మేనేజర్ ఉంటాడు. అలా అనేక మంది ఒకరి తర్వాత ఒకరు ఉంటారు. లాస్ట్కి ఆ లెట్రిన్స్ అవన్నీ కూడా క్లీన్ చేసే ఆయన కూడా ఉంటాడు. ఆ ప్లాట్ఫారం క్లీన్ చేస్తే ఆయన, చీపురు పట్టుకుని క్లీన్ చేస్తే ఉంటాడు. లోపల కడిగే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆ ర్యాంక్ అలా ఉంది. తగ్గింపు నుంచి హెచ్చింపు వరకు ఉన్న ర్యాంక్. కనుక మేమందరం ఒకటే. మేనేజర్ కూర్చుంటే నేను పోయి కూర్చుంటా అంటే ఎట్లా? ఈ జాడు పట్టుకున్నారు పోయి, తప్పు కదా. ఈ రోజుల్లో కొంతమంది తేడా తెలియక ఎక్కడన్నా పెళ్లి జరుగుతున్నప్పుడు అవి జరుగుతున్నప్పుడు సేవకుల దగ్గర పోయి ఆలయంలో కూర్చుంటారు కొంతమంది వెళ్ళి. అది తప్పు. అది నీ స్థానం ఏమిటి? ఒక సంఘ పెద్ద స్థానం ఏమిటంటే అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో చూస్తుంటే అక్కడ ఏమని ఉందంటే, సంఘ పెద్దలంటే ఎవరంటే పరిచర్య చేసేవాళ్ళు. అనగా ఎవరైనా పేదవాళ్ళు వచ్చినప్పుడు, అనాథులు వచ్చినప్పుడు, ఇలాంటి విడోస్ వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం చేయడము, తయారు చేయడము, వండడము, వాళ్ళకి పెట్టడం, మందిరం అంతా క్లీన్ చేయడం, ఇది సంఘ పెద్దల పని. పోడియం క్లీన్ చేయడం, చైర్స్ క్లీన్ చేయడం. అంటే దేవుని మందిరానికి సంబంధించి ఏ పని నువ్వు చేసినా అది నీకు ఆశీర్వాదమే. కాపరి వచ్చేసరికి మొత్తం అంతా తయారు చేసి పెట్టాలి. నేను చెప్పాను కదా, మొన్ననే 20వ తారీఖు, నవంబర్ 20వ తారీఖు మందిర ప్రతిష్ఠ పండుగ వరంగల్లో మొన్న వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు అనేక మార్లు వాళ్ళ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ తండ్రి గారట మార్నింగ్ ఒక ఆరాధనకి గంట ముందే వెళ్ళి ఆ డోర్స్ విండోస్ అంతా కూడా చక్కగా క్లీన్ చేసి వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానించి మళ్ళీ వస్తాడట. వీళ్ళు ఎప్పుడు ఏం చెప్పారు ఇదివరకు? అదే మా ఆశీర్వాదం. మా తండ్రి
దేవుని మందిర పని తగ్గింపుతో చేసేవాడు కనుక ఈ రోజున మేమందరము కోటీశ్వరులుగా ఉన్నాం, లక్షాధికారులుగా ఉన్నాం. మేము ముగ్గురు బ్రదర్స్ కూడా దేవుడు హై లెవెల్లో ఉంచాడని వారు సాక్ష్యాలు చెబుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది తగ్గింపు మనము కలిగి ఉండాలి. చదవండి. ఇంకా ఏమన్నా మర్యాదస్తుడు, మర్యాద లేనివాళ్ళ ఉండొద్దు. కొంతమంది మర్యాదే ఉండదు, మాటల్లో మర్యాద ఉండదు, చూపుల్లో మర్యాద ఉండదు, వాళ్ళ ప్రవర్తనలో మర్యాద కనపడదు. మర్యాద గలవారుగా ఉండాలి. గాడ్ సర్వెంట్ అంటే మర్యాదస్తుడిగా ఉండాలి. ఇంకా అతిథి ప్రియుడుగా ఉండాలి. బోధింపదగిన వాడై ఉండాలి. ఈ మంచి మాటలు తిరిగి చెప్పాలి ఇతరులకి. గాడ్ సర్వెంట్ సేవకుడు ఏంటంటే బోధ చేయగలిగి మంచి మాటలు చెప్పగలిగిన వాడుగా ఉండాలి. కొంతమందికి ఆ బోధ రాదు, ఎప్పటికీ పాడిందే పాడరా పాసిబుల్ దాసరా అన్నట్టుగా ఎప్పటికి ఒకటే ప్రసంగం చేస్తూ ఉంటారు. ఆ ప్రసంగాలు కూడా రావు వాళ్ళకి. చూడండి ఎన్ని డిఫరెంట్, ఒక్కొక్క వారానికి ఒక వ్యక్తిని తీసుకొస్తున్నా ముందుకి, ఒక్కొక్క క్యారెక్టర్ ముందుకు తీసుకొస్తున్నా, ఒక్కొక్క వ్యక్తి కోసం మీకు చెబుతూ ఉన్నాను నేను. వివిధ వ్యక్తుల కోసం, వివిధ సబ్జెక్ట్స్ కోసం. అసలు ప్రసంగ శాస్త్రమే కొంతమందికి అర్థం తెలియదు, ఏది పెడితే చెప్తూ ఉంటారు అర్థం కాక. అలా ఉండకూడదు, ఇవన్నీ కలిగి ఉండాలి. చదవండి. మద్యపాన్ అంటే తాగుబోతుడుగా ఉండొద్దు, ఇంకా కొట్టువాడుగా ఉండొద్దు. తాగుబోతుడుగా ఉండొద్దు, కొట్టేవాడుగా ఉండొద్దు, ఇంకా సాత్వికుడు. అది ఈరోజు మీరు నేర్చుకుంటూ తెలిసిన సాత్వికత్వం, తగ్గింపు కలిగి మనము జీవించాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇలా దైవ సేవకుడు ఉన్నారు. అందుకని మోసేను గురించి దేవుడు చెబుతాడు, మంచి సాక్ష్యం ఇస్తాడు. చూడండి ఒకసారి సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12 మొదటి నుంచి. మోసే ఆఫ్రికా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉండిన కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. చూడండి, ఇక్కడ చూస్తే ఒకటే ఫ్యామిలీ, మోసే, అహరోను, మిరియామేమో పెద్దక్క, ఈయనేమో బ్రదర్. ఎవరు? అహరోను బ్రదర్. వీళ్ళు ఆయన పెళ్లి చేసుకుంటే ఈయనకేమొచ్చింది? ఎవరు పెళ్లి చేసుకుంటే మనకెందుకు? ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? మోసే పెళ్లి చేసుకున్నందుకు మోసే మీద గొనుగుతూ సనుగుతూ ఉన్నారట అక్క, ఆ బ్రదర్, ఒక కుటుంబంలోనే. అప్పుడు దేవుడు మంచి సాక్ష్యం పలుకుతాడు. చదవండి. వారు మోసేనా ప్రవక్త, మోసేనా ప్రవచనం చెప్పేది, మోసేనా వాక్యం చెప్పేది, మేము చెప్పలేమా, మా ద్వారా కూడా దేవుడు పలికించలేడా అని ఇష్టం వచ్చిన ఏవేవో మాట్లాడుతున్నారు. కొంతమందికి అర్థం కాదు, దైవ సేవకుల గురించి అర్థం కాక ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. అర్థం కాని మాటలు మాట్లాడుతారు, కోపం వచ్చే మాటలు, బాధ కలిగించే మాటలు మాట్లాడతారు. నోరు ఉంటుంది. అందుకని నోటికి ఏముండాలని చెప్పుకున్నా, మొదట నీ నోరు హీల్ అవ్వాలి, నీ మౌత్ హీల్ అవ్వాలి, నీ టంగ్ హీల్ అయిపోవాలి, మంచి మాటలు రావాలి. ఇక మంచి మాటలు వస్తలేవు. ఎవరికి వస్తలేవు? అక్కకి, అన్నకి మంచి మాటలు రావట్లేదు. చదవండి. యెహోవా ఆ మాట వినను. ప్లీజ్ మీరు పోయి ఎవరి మీదో బయటికి పోయి మాట్లాడినా, పక్కకు పోయి మాట్లాడినా, చెడు మాటలు మాట్లాడినా ఎవరు వింటున్నారని మీరు భయపడాలి. దేవుడు నా మాట వింటున్నాడు. నేను పలికే చెడ్డ మాటలు వింటున్నాడు, ఇతరులని దూషించే మాటలు వింటున్నాడు. నాకెందుకు దూషించే మాటలు? నాకున్న టైంలో నేను దేవునికి ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది. నా పనులు, నా వ్యాపారాలు, నా జాబ్స్ అవి చేసుకుంటే సరిపోతుంది. ఒకరి గురించి నాకు ఎందుకు అవసరం లేదనుకోవాలి. మనం ఎప్పుడు ఇతరుల జోలికి వెళ్ళకూడదు. దేవుడు వింటున్నాట వాళ్ళ మాటలు, వాళ్ళ ఆ గొనుగుడు సనుగుడు. మోసే మంచిగా వినండి, దేవుడే ఇక్కడ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఎవరి గురించి? మోసే గురించి. భూమి మీద ఉన్న వారి అందరిలో
ఎవరు? మోసే మిక్కిలి సాత్వికుడు, తగ్గింపు కలిగిన వాడు. గట్టిగా క్లాప్స్ కొడదాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మోసే అంత తగ్గింపు కలిగిన వాడు, సాత్వికుడు. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. అప్పుడు జరిగింది ఏమిటంటే, వాళ్ళ మీద శాపం వచ్చేసింది. ఎవరి మీదకి? మోసేను కొనిగిన సొంత ఫ్యామిలీ. ఆమె ఏమైపోయింది? అక్క కుష్ఠరోగం వచ్చేసింది ఆమెకి. మొత్తం తెల్లగా రాలిపోతుందంట. మొత్తం ఆ శరీరం మాంసం అంతా రాలిపోతూ రక్త ముద్దలా కనిపిస్తుందంట లోపల. అంత భయంకర వ్యాధి ఆమెకు రావడం జరిగింది. ప్లీజ్ దయచేసి గాడ్ సర్వెంట్స్ విషయంలో, తగ్గింపుగా సేవ చేస్తున్న వారి విషయంలో చెడుగా మాట్లాడకూడదు. నువ్వేం చేస్తే ప్రార్థన చేయి, వారు బాగుండాలి. ఏదో పెళ్లి చేసుకున్నాడు, మంచిదే. ఆయన భార్య బాగుంటే చాలా అనుకో. కానీ చెడుగా మాట్లాడితే పనిష్మెంట్ వస్తుంది. అది మాత్రం ఎప్పుడు మీరు మర్చిపోద్దు, ఎవరు కూడా మర్చిపోకూడదు. దేవుని ప్రజలు, దేవుడు దీవించాలంటే అన్ని విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. అట్లా అయిపోయారు. ఈ కింద భాగం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. కానీ మోసే ఎంత తగ్గింపు అంటే, అనేక పర్యాయాలు మౌంట్ సినాయి పైకి వెళ్ళి ప్రేయర్ చేసి వచ్చేవాడు. నేను ఎక్కాను మౌంట్ సినాయి మహాపర్వతం ఎక్కాను. 5 గంటలు ఎక్కాను కింద నుంచి పైకి. 5 hours మొత్తం తడిసిపోయాను. అప్పుడు అనుకున్నాను, ఒక్కసారికే ఇంత నేను బాధపడుతున్నా అంటే మోసే గారు ఇలా అనేక పర్యాయాలు ఎక్కాడు. కొన్ని రోజులు అయితే అనేక రోజులు అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుని నుండి ధర్మశాస్త్రము తీసుకున్నాడు, 10 ఆజ్ఞలు కలిగిన పలకలు తీసుకున్నాడు అని నా కన్నీరు వచ్చింది అక్కడ. అలాంటి ఇంత హోలీ ప్లేస్లో నేను కాలు పెట్టడానికి నేను ఎంత వాడిని ప్రభు అని చెప్పి ఏడ్చాను అక్కడ. అలా ఒక 3 times 3 పర్యాయాలు ఆ ప్రాంతం అంతా చూడడానికి వెళ్ళినప్పుడల్లా నేను ఎక్కువగా కన్నీరు పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఏ యోగ్యత లేని మనల్ని దేవుడు ఆయన నమ్మినందువల్ల మరి మీకు దేవుడు బంగారు రోడ్లు వేపిస్తున్నాడు. చప్పట్లు కొట్టరా? మీకు అందరికీ బంగారు రోడ్లు, బంగారు గృహాలు, గోల్డెన్ బిల్డింగ్స్ లో మిమ్మల్ని దేవుడు పెట్టబోతున్నాడు. కనుక ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. ఇక్కడ వంశాన్ని చూసాం కదా మత్తయి సువార్తలో. ఇంతకుముందు మరి ఫస్ట్ సర్వీస్లో నేను ఒక మడికొండ ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడ అడిగాను, సామ్యుల్ అనే బాబుని అడిగాను, బాబు మీ తాత పేరు ఏం పేరు అడిగాను. ఏదో మల్లయ్య అని చెప్పాడు. మా తాత పేరు మల్లయ్య. మరి ఆ మల్లయ్య డాడీ పేరు చెప్పంటే నాకు తెలియదు. అయిపోయింది అక్కడికి స్టాప్. అంటే వాళ్ళ తాత వరకే తెలుసు కానీ వాళ్ళ ముత్తాత కోసం తెలియదు. మీరు ఇక్కడ చూస్తే ఎంతమంది తాతల హిస్టరీ ఉంది ఇక్కడ లైన్గా చూస్తుంటే. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఎంతమంది ఉన్నారో. అంటే దేవునికి అన్నీ తెలుసు, అన్నీ వింటాడు, అన్నీ చూస్తాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని దగ్గర. మనం కూడా అంతగా తగ్గింపు కలిగి దేవుని ఎప్పుడు గణపరుస్తూ ఉంటే నిన్ను కూడా ఒకనాడు గణపరిసే రోజు వస్తుంది. దేవునికి స్తోత్రం. జైల్లో వేసే వస్త్రాలు బాగుంటాయా? మినిస్టర్ వేసుకునే వస్త్రాలు బాగుంటాయి చెప్పండి? ఏ బాగుంటాయి? మినిస్టర్ బాగుంటారు. లోపల ఆ జైల్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడన్నా బాబు ఈ అత్తర్ వేసుకో, అత్తర్ రాసుకో, స్ప్రే కొట్టుకొని స్ప్రే బాటిల్ ఇస్తారా? మరి ఈ మినిస్టర్లకి అన్నీ ఉంటాయి, అన్ని సమస్తం ఉంటాయి, కారుతో సహా A to Z అన్నీ ఉంటాయి. అంటే యోసేపు చూడండి, జోసెఫ్ అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు జైల్లో పడేశారు. తిరిగి దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నాడు, తగ్గించుకున్నాడు కనుక బయటికి తీసుకుని వచ్చి రాజు తర్వాత రాజుగా చేశారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. తగ్గింపు కలిగిన వారిని ఒకరోజు అన్ని ఇచ్చి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మంచి వస్త్రాలు వేసుకోగలుగుతావు, మంచి భోజనం చేయగలుగుతావు, మంచి గృహములో నీ ఉండగలుగుతావు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో, ఇప్పుడు అందరికి వచ్చినాయి చాలామందికి. ఒకవేళ నూతనంగా వస్తున్నావా, ఈ గుణలక్షణాలు ఎప్పుడైతే నీలో వస్తాయో ఇక నీ జీవితంలో తప్పక నీవు హెచ్చించబడతావు. ఆమెన్ చెప్పండి అందరూ. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఇది సత్యం. కనుక మోసే అంతగా తగ్గించుకున్నాడు కనుకనే
మంత్రగాళ్ళు భయపడి సాక్ష్యం చెప్తున్నారు. 8వ అధ్యాయం నిర్గమాకాండం చూడండి. నిర్గమాకాండం 8వ అధ్యాయంలో 19వ వచనంలో మంత్రగాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. శకునగాండ్రు అంటే వీళ్ళే మంత్రగాళ్ళు. ఈ మోసే దగ్గర అహరోను దగ్గర ఉన్నది ఎవరి శక్తి? అది దైవ శక్తి. మా దగ్గర ఉన్నది క్షుద్ర శక్తి, దెయ్యాల శక్తి, భూతాల శక్తి, పిశాచుల శక్తి మా దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి? రియల్ గాడ్స్ పవర్, హోలీ గోస్ట్ పవర్, పరిశుద్ధాత్మ శక్తి, దైవ శక్తి, గాడ్స్ పవర్ వాళ్ళ దగ్గర ఉంది. మా దగ్గర ఉన్నది దెయ్యాల శక్తి అని లాస్ట్కి ఓడిపోయి పక్కకు జరిగిపోయారు. దేవునికి స్తోత్ర. పక్కకు జరిగిపోయారు. మనం అర్థం చేసుకోవాలి మన పక్షాన ఎంత పవర్ ఉంది. నిజంగా ఆనాడు ఈనాడు కూడా అవే జరుగుతున్నవి. ఆనాడు నశించిన ఇశ్రాయేలీలందరినీ మోసే మరి కనానుకు నడిపించినట్లుగా పాలు తేనెలు అంటే సమృద్ధి. అప్పుడు సమృద్ధి లేదు, సట్టు కూడా లేదు. అందరూ సట్టు లేకుండా కొండ దెబ్బలు తింటూ ఇటుకలు పని చేసేవారు. ఎట్టి చాకిరి అదంతా పోయి మోసేను బట్టి ఎంతో మంది దీవించబడ్డారు, ఆశీర్వించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఐగుప్తు నుండి ఈజిప్ట్ నుంచి పోతూ పోతూ అనేకుల దగ్గర ఆ గిఫ్ట్స్ అన్ని తీసుకొని సంతోషంగా ఆనందంగా వాళ్ళు వెళ్ళారు. అయినప్పటికీ శత్రువు వెంటబడ్డాడు. కొన్నిసార్లు ఈ మంత్రగాళ్ళు వాళ్ళు నువ్వు బాగా అయిన తర్వాత బాగా అయినప్పటికీ కూడా నీ వెంట పడతా ఉంటారు వాళ్ళు. కొన్నిసార్లు నీ వాళ్ళ జోలికి వెళ్ళకపోయినా నీ జోలికి వస్తారు, వాళ్ళు నీ జోలికి వస్తారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కొంచెం టైం ఉన్నప్పుడు యూట్యూబ్లో ఒక సాక్షి వింటూ ఉన్నాను. ఆ సాక్షి వింటూ ఉన్నప్పుడు మరి వారి భార్య సాక్ష్యం చెప్తూ ఉంది. ఏమనంటే, మేము సేవకు సమర్పించుకొని భీమవరం నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, ఆ పక్కన ఒక శక్తి పూజించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో మా ఇంట్లో కిటికీలో మా లోపలికి వేశారు. మేము చూసుకోలేదు. అప్పటికే నేను నా భర్త ఇద్దరు సిక్ అయిపోయాం. మరొక ఇద్దరు ఇంట్లో ఉండే నలుగురు సిక్ అయిపోయాం. నలుగురు వీక్ అయిపోయాం. నలుగురు బలహీనమైపోయాం. ఆయన పేరు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు భార్య సాక్ష్యం. పెద్ద స్పీకర్, ఆయన పెద్ద ప్రసంగికుడు. వాళ్ళ భార్య సాక్ష్యం చెప్తున్నారు. లేకపోతే వినండి మీరు కూడా ఆ సాక్ష్యం పెట్టుకొని. ఆమె చెప్పింది, మొత్తం నా భర్త నేను కూడా అంతా వీక్ అయిపోయాం. మరో ఇద్దరు కూడా వీక్ అయిపోయారు. ఆ టైంలో ఈ నిమ్మకాయలు అవన్నీ ఇంట్లో పడడం చూసి ఎవరో మంత్రక్రియ చేశారని తెలుసుకొని అప్పుడు అర్థమైంది మాకు, ఏదో మంత్రక్రియ జరిగింది మా కుటుంబానికి. చూడండి, వాళ్ళ సేవకుల కుటుంబానికి. మరి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ప్రతిరోజు దేవుని ఆత్మతో నింపడుతూ ఉండాలి. యేసు రక్తంలో మనం కడుక్కుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ తదుపరి ఆమె నోట్లో యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయమని వచ్చిందంట మాట. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఈ మాటలు పలుకుతుందో అప్పటి నుంచి ఆమె హీల్ అయిపోవడం జరిగిందంట. ఆ కుటుంబం అందరూ బాగా అయ్యారు. ప్రైజ్ ది లార్డ్. రాత్రి కూడా మేము జ్ఞాపకం చేశాను. రాత్రి ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రతి శనివారం సాయంకాలం ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంది. అందరూ రండి. ఎక్కడెక్కడో టైం పాస్ చేసే కంటే, టీవీల ముందు టైం పాస్ చేసే కంటే దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినాలతో సమానం. కనుక మీరు ఎన్ని 2 గంటలు గడిపినా 3 గంటలు గడిపినా ఎంతో దేవుడు సంతోషిస్తాడు. ఇలాంటివన్నీ దూరం అయిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. కనుక మోసే జీవితంలో ఆయన తగ్గిపోయిన బట్టి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగిన లాస్ట్కి ఎర్ర సముద్రమే పాయలైపోయింది. గట్టిగా చప్పట్లు కొడదాం. శత్రువులు వెంబడిస్తా ఉన్నారు. ఆనాడు ఉన్నారు శత్రువులు, ఈనాడు కూడా మనకి కంటికి కనపడిన ఎంతో మంది శత్రువులు ఉంటారు. వాళ్ళు సొంత వాళ్ళలో ఉండొచ్చును, బయట ఉండొచ్చును, ఇరుగు పొరుగులు ఉండొచ్చును. అయితే దేవుడు మన పక్షాన ఉండాలి. ఎప్పుడు ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఎవరి పక్షాన ఉంటాడు? తగ్గింపు కలిగి దేవుని సేవ చేస్తూ ఉండాలి. నువ్వు ఏ పనులు చేయి, జాబ్ చేయి, బిజినెస్ చేయి, మరొకటి చేయి. ఏది చేసినప్పటికీ అదంతా కూడా ఒక జానడు పొట్ట కొరకే చేస్తున్నాం. కానీ జీవించేది నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టినటువంటి యేసయ్య కోసం జీవించాలి. పరలోకపు తండ్రి కోసం మనం జీవించాలి. ఆమేన్. అప్పుడు దేవుడు అందరినీ దీవిస్తాడు. అందరం కూడా అలా తగ్గింపుతో దేవుని పనులన్నీ మనం చేస్తుండాలి. అక్కడే దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మనం సమృద్ధిగా పొందుకుంటాం. అందుకని మోసే గురించి విన్నాం, ప్రభువు గురించి
మంచి సేవకుడని పిలిపించుకున్నాడు తండ్రి నోటితో. మోసే దేవుని నోట, ఇదిగో నా కుమారుని మోసే మిక్కిలి సాత్వికుడు అని చెప్పాడు. మరి పౌలు భక్తుడు తిమోతికి రాసి ఏమంటున్నాడు? ఓ తిమోతి, ఎవరైనా అధ్యక్ష పదవి కానీ లేక సంఘ పెద్ద కానీ ఇవాంజలిస్ట్ కానీ ఏమన్నా కోరుకుంటే మొట్టమొదట వాళ్ళు ఈ గుణలక్షణాలు కలిగి ఉండాలి అని చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం. కనుక అలా మనం అందరం కూడా మంచి గుణలక్షణాలు కలిగి దేవుని మహింపరుస్తూ దేవుని ఘనపరుస్తూ ముందుకు సాగిపోదాం. లాస్ట్ వచనం ద్వితీయోపదేశకాండం 34:10 నుంచి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 10వ వచనం నుంచి. ఐగుప్తు దేశం కోసం ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు దేవుడు మరలా. వారందరికీ దేశమంతటికి ఏ సూచక క్రియలు మహత్కార్యములు దేవుడు చేసెనో అంటే మోసేని పంపాడు. వాటి విషయంలో ఆ బాహుబలం అంతటి విషయంలో. ఎవరు బాహుబలం? ప్రభాస్ బాహుబలమా? చెప్ప. వాడి బాహుబలమా? వాడికి బలమే లేదు. ఎంతమంది వెనక ఫైటర్స్ నేర్పించారో. అంటే ఇక్కడ చూస్తున్న ఈ పేర్లే వాళ్ళు పెట్టేసుకొని లక్షలు సంపాదించుకుంటున్నారు. ఏ పేర్లు? బైబిల్లో పేర్లు. బాహుబలం. ఎవరు బాహుబలం? దేవుని బాహుబలము ఎవరి పక్షాన ఉంది? ఇప్పుడు మోసే పక్షాన ఉంది. ప్రియ కుమారుడా నువ్వు ప్రార్థన చేస్తే, ప్రియ కుమారుడు నువ్వు ప్రార్థన చేస్తే, ప్రియ కుమారుడా నువ్వు దేవుళ్ళు నడిస్తే, నువ్వు దేవుని కొరకు సాక్షిగా జీవిస్తే ఆ మహాదేవుని యొక్క బాహుబలం నీవు పొందుకుంటావు. ఆమేన్. నేను ఉఫ్ అంటే ఎగిరిపోయేటట్టు ఉండొచ్చు, అయినా కూడా దేవుని యొక్క బాహుబలం నీ మీదకి వచ్చినప్పుడు పెద్ద పెద్ద సాతాను శక్తులు కుప్పలా కూలిపోతాయి. ఆమేన్. దురాత్మలు కూలిపోతాయి, శత్రువులు కూలిపోతారు. అంటే అంత మహాబాహుబలము ఎవరికి ఇచ్చాడు దేవుడు? మోసేకి ఇచ్చాడు. చదవండి. మోసే ఇశ్రాయేలీయుల జనుల అందరి కన్నుల ఎదుట కలుగ చేసిన మహాభయంకర కార్యముల విషయంలో యెహోవా దేవుని అద్భుత కార్యాలన్నీ ముఖాముఖిగా చూసిన వ్యక్తి మోసే తప్ప ఎవ్వరు ఇశ్రాయేల్లో ఇది వరకు పుట్టలేదు. ఆమేన్. ఇప్పుడు పుట్టాడు మన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడదాం. మోసే గారు మరణించక ముందు ఒక ప్రవచనం చెప్తాడు. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీలో పుట్టించును. ఏమన్నాడు? నాలాంటి ఒక ప్రవక్తను దేవుడు మీలో పుట్టించును. ఎవరా ప్రవక్త? యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మనం కూడా దేవా ఈ అంత్యదినాలు ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ దయ్యాలు, మంత్రాలు, దురాత్మలు, మహాసమూహం, మంచి వాళ్ళకి నష్టాలు, అందరికి కష్టాలు కలుగజేస్తున్నాయి ప్రభు. వీటన్నిటిని జయించడానికి మీ బాహుబలం మాకు దయచేయండి. గట్టిగా అడదాం. గట్టిగా అడగండి. దేవా, యెహోవా దేవా, మీ బాహుబలం మాకు దయచేయి. మోసేకి ఇచ్చిన బాహుబలం మాకు దయచేయి. మోసే జీవితంలో చేసిన అద్భుతాలు మా జీవితంలో చెయ్యి. మీ ప్రియ కుమారుని జీవితంలో మీరు చేసిన కార్యాలు మా జీవితంలో చేయండి. యేసయ్య జీవితంలో చేసిన అద్భుత కార్యాలు మా జీవితంలో చేయండి అయ్యా. మమ్మల్ని మీరు సాక్షులుగా వాడుకోండి. ఆయన ఓబేదు తగ్గించుకొని ఉన్నాడు తండ్రి. ద్వారపాలకుడుగా కూడా ఉన్నాడు నాయన. మేము కూడా ఎల్లప్పుడూ తగ్గింపుగా మంచి మనసుతో ముందడుగు వేయడానికి మాకు సహాయం చేయంటూ ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, మీ కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా నాయన. మరి సేవకుని గుణలక్షణముల కొరకు కొన్ని విషయాలు మాత్రమే మేము ధ్యానం చేసుకున్నాం. ఈ వాక్యము నాయన మరి లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, మరి మందిరంలో ఎందరైతే వారు వింటూ ఉన్నారు తండ్రి, వారందరూ మీ వలే, మోసే వలే, పౌలు గారి వలే, తిమోతి గారి వలే, ఓబేదు వలే తగ్గింపు కలిగి జీవించడానికి సహాయం చేయి. వాక్యమైన అందరినీ బ్లెస్ అయ్యి, అందరినీ దీవించు, అందరినీ ఆశీర్వించు, అందరి హృదయ వాంఛలు తీర్చు నాయన. రోగులైన వారు ఇప్పుడే స్వస్థపరచండి.
దురాత్మలను కాల్చివేయండి. ప్రతి ఒక్కరిని మీ దీవెనతో నింపండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా.